మీరు 2025లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అలానే డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ విధంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి, అలానే ఏ విధంగా వీడియోలు క్రియేట్ చేయాలి, అలానే ఏ విధంగా వీడియోస్ ఎడిట్ చేయాలి, ఏ అప్లికేషన్స్ యూస్ చేయొచ్చు, ఇటువంటి బిగినర్ నుంచి ప్రో లెవెల్ వరకు అన్ని ఈ వీడియోలో మీకు నేర్పిస్తా. అలానే ఎవరైనా దీనిలో డబ్బులు సంపాదించుకోవచ్చా లేదా అని స్టెప్ బై స్టెప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మీరు ఈ వీడియో క్లారిటీగా పూర్తిగా చూసినట్లయితే డెఫినెట్లీ మీకు అంత అర్థమైపోతుంది. రేపటి నుంచి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2 లేదా 3 నెలల్లో మీరు మీ ఛానల్ ని మానిటైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా లేట్ అయిపోయిందేమో అని. కానీ నిజం ఏమిటంటే ఇప్పుడు స్టార్ట్ చేయడమే బెటర్. ఎందుకంటే తెలుగులో ఇంకా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి స్లాట్స్ అనేవి. ఇంకా చాలా మంది క్రియేటర్స్ చాలా వరకు సెగ్మెంట్స్ అనేవి టచ్ చేయలేదు. ఆ టచ్ చేయని సెగ్మెంట్స్ ఏవో కూడా నేను ఈ వీడియోలో చెబుతా. ఆ సెగ్మెంట్స్ కూడా యూస్ చేసినట్లయితే మీరు డెఫినెట్లీ 2 లేదా 3 నెలల్లో మీ ఛానల్ ని మానిటైజేషన్ చేసుకోవచ్చు. అలానే షార్ట్లతో ఎలా ఫాస్ట్ గా గ్రోత్ తెచ్చుకోవాలి, అలానే మీరు ఈ 2025లో స్టార్ట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏమిటంటే ఏఐ టూల్స్ వల్ల మీరు ఈజీగా కంటెంట్ అనేది క్రియేట్ చేయవచ్చు. అయినా కూడా మీరు ఇంకా డైనమాలో ఉంటే చాలా మంది తెలుగు క్రియేటర్స్ 2023 లేదా 2024లో స్టార్ట్ చేసి ఇప్పుడు 1 lakh పైగా సబ్స్క్రైబర్లను సంపాదించి చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నారు. మీరు ఒక సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేయాలంటే ముందుగా మీరు ఎంచుకోవాల్సింది నీష్ అంటే టాపిక్. ఏ టాపిక్ మీద చేస్తే మనం వైరల్ కాగలుగుతాం, ఏ టాపిక్ మీద చేస్తే ఎక్కువ రీచ్ అయితే పొందగలుగుతున్నాం అనేది మీరు ముందుగా తెలుసుకోవాలి. ఈ నీష్ అనేది మీరు ఎలా ఎంచుకోవాలంటే ఆ కంటెంట్ చేయడంలో మీకు సాటిస్ఫాక్షన్ రావాలి, అలానే అది వినడానికి యూజర్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ కావాలి, అలానే అది ఒక యూస్ఫుల్ కంటెంట్ అయ్యి కూడా ఉండాలి. అలా అయితేనే మీరు ఒక మంచి నీష్ ని ఎంచుకున్నట్లు. ఇప్పుడు కొన్ని ట్రెండింగ్ లో ఉన్న నీష్ వచ్చేసి ఇప్పుడు చెబుతా. కంటెంట్ టాపిక్స్ అనేవి డెఫినెట్లీ వైరల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో అయితే షార్ట్ల కంటెంట్ విషయానికి వస్తే డెఫినెట్లీ ఫన్నీ అయితే మన తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తారు. అలానే ఎమోషనాలిటీ, అలానే కాంట్రవర్సీలు అయితే చాలా వరకు ఆదరిస్తూ ఉంటారు మన తెలుగు ఆడియన్స్. అలానే మోటివేషన్ స్పీచెస్, సెల్ఫ్ డెవలప్మెంట్ మరియు టెక్ రివ్యూస్ మరియు అన్బాక్సింగ్ వంటి ఎక్కువ దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వీటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఆన్లైన్ ఎర్నింగ్స్. దీనిపైన మీరు కూడా ప్రాపర్గా చేసినట్లయితే ప్రాపర్ రిజల్ట్స్ చూపించి డెఫినెట్లీ మీ ఛానల్ అనేది స్కై రాకెట్ అయిపోతుంది విత్ ఇన్ మంత్లో. మీకు ఒకవేళ కెమెరా ముందు నించొని మాట్లాడడానికి చాలా కష్టంగా ఉంటే నాలాగా సేమ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎడిటింగ్ చేసుకొని మంచిగా అది కూడా మంచిగా పబ్లిష్ చేయొచ్చు. అలా అయితే మీ వాయిస్ మంచిగా ఉండాలి మరియు ఎంగేజింగ్గా ఉండాలి మీ వాయిస్ అనేది. ఇక ఇంతవరకు మనము నీష్ని ఎలా పట్టుకోవాలి మరియు ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని మాట్లాడుకున్నాం. అసలు యూట్యూబ్లో డబ్బులు ఎలా వస్తాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెయిన్లీ యూట్యూబ్ యాడ్ రెవెన్యూ నుంచి వస్తుంది. ఈ రెవెన్యూ మీకు అప్రూవల్ కావాలంటే మెయిన్లీ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలానే 4000 వాచ్ అవర్స్ కావాలి. అది కూడా విత్ ఇన్ 1 year లో కావాలి. ఒకవేళ 1 year లోపల ఇదంతా కాలేకపోతే నెక్స్ట్ 1 year నుంచి మీ ఛానల్ 0 నుంచి అంటే అప్పటి నుంచి వచ్చిన వాచ్ అవర్స్ మరియు అప్పటి నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ని నెక్స్ట్ ఇయర్ వరకు కౌంట్ చేసి ఆ 12 months గ్యాప్లో మీరు సాధించినట్లయితే అప్పుడు మళ్ళీ దాన్ని మానిటైజేషన్ అవుతుంది. ఒకవేళ మీరు 1 year దాటిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ వచ్చినట్లయితే అది యూజ్లెస్. ఇది లేకపోతే ఓన్లీ షార్ట్లలో 10 million వ్యూస్ విత్ ఇన్ 90 daysలో వచ్చినా కూడా మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. మెయిన్లీ మనకు యూట్యూబ్ వాడు డబ్బులు ఎలా ఇస్తాడంటే మన యూట్యూబ్ వీడియో చూసినప్పుడు ఎప్పుడైతే యాడ్స్ రన్స్ అవుతాయో దాని ద్వారా మనకు అనేది డబ్బులు వస్తుంది. మీరు ఎప్పుడు యూట్యూబ్ యూస్ చేసినా ఈ మధ్యన ఎక్కువ యాడ్స్ అనేవి వస్తున్నాయి. దాని ద్వారా డబ్బులు అనేవి యూట్యూబ్ వాడు మనకు జనరేట్ చేసి ఇస్తాడు. అది ఫస్ట్ వే ఆఫ్ మనీ. సెకండ్ వే ఆఫ్ మనీ వచ్చేసి బ్రాండ్ కొలాబరేషన్. ఇది ఎలా అంటే మీరు ఒకవేళ మోటివేషన్ చెప్తున్నారు అంటే మోటివేషన్ టాపిక్ ఎంచుకొని మోటివేషన్ వీడియోస్ చేస్తున్నారు. ఇప్పుడు మోటివేషన్ అనేది మెయిన్లీ జిమ్ పర్సన్స్కు ఇటువంటి చాలా మంది అవసరం. అటువంటి బ్రాండ్స్తో మీరు కొలాబరేట్ అయ్యి వాళ్ళ బ్రాండ్ని మీరు ప్రాపర్గా ప్రమోట్ చేసి వాళ్ళతో ఎంత డబ్బని చార్జ్ చేయవచ్చు. దానినే యూట్యూబ్లో బ్రాండ్ కొలాబరేషన్ అని కూడా అంటారు. ఇప్పటి వరకు అయితే మనము 2 విధాలుగా డబ్బులు ఎలా సంపాదించుకోవాలో చూసాం. ఇంకా థర్డ్ వే విషయానికి వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే చాలా మంది ఏదో అని అనుకుంటుంటారు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమి అదేదో పెద్ద బ్రహ్మప్రదం అయితే అసలే కాదు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమీ లేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్,
మింత్రా ఇటువంటి దాంతో ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటారు. ఆ ప్రోడక్ట్ ని మీరు ఆ అప్లికేషన్స్ లో మీరు అఫిలియేట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ ప్రోడక్ట్ గురించి మీరు ప్రమోట్ చేసి ఆ ప్రోడక్ట్ కూడా మీరు అమ్మించినట్లయితే త్రూ మీ అఫిలియేట్ అకౌంట్ నుంచి మీరు అక్కడ నుంచి కమిషన్ అనేది వస్తుంది. దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటారు. దీని ద్వారా కూడా చాలా మంది చాలా డబ్బులు సంపాదిస్తున్నారు, మెయిన్లీ కంటెంట్ క్రియేటర్స్. అలానే ఓన్ ప్రొడక్ట్ మరియు ఓన్ సర్వీస్ ని తీసుకొని మీరు యూట్యూబ్ ఛానల్ ని రన్ చేసి అక్కడ కూడా డబ్బులు అనేది ఇమ్మెన్సులీ సంపాదించవచ్చు. ఇలా అయితే ఈజీగా మీరు గ్రో అవుతారు. అలానే మీ ఛానల్ కూడా ఈజీగా ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గా ఇప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. ఫస్ట్ గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్. అది ఎలా చేయాలంటే చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, మీరు సెర్చ్ చేస్తే అది కూడా వస్తుంది. ఆ తర్వాత నీష్ అంటే టాపిక్ మరియు ఆ టాపిక్ తగ్గ నేమ్. మెయిన్లీ మీరు నేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ నేమ్ ఎవరే కానీ యూస్ చేసి ఉండొద్దు, అది మీరే ఫ్రెష్ గా యూస్ చేసే వాళ్ళు అయి ఉండాలి. అలా అయితేనే యూట్యూబ్ వాడు కాపీరైట్స్ అనేవి వేయడు, లేదంటే కాపీరైట్ వేసి మీ ఛానల్ బ్యాన్ అనేది అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్టెప్ 3 వచ్చేసి లోగో మరియు బ్యానర్. ఇదైతే చాలా ముఖ్యం. లోగో అంటే మీరు అందరూ చూస్తూ ఉంటారు లోగో. ఆ తర్వాత బ్యానర్ అంటే మీరు ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత పైన కొంతమంది టాప్ క్రియేటర్స్ 100K రీచ్డ్ ఆర్ 500K రీచ్డ్ అని కొన్ని బ్యానర్స్ కనిపిస్తూ ఉంటారు. దాన్ని బ్యానర్ అంటారు. అది అట్రాక్టివ్ గా ఉండాలి. మెయిన్లీ మీ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే మీరు చేసిన అచీవ్మెంట్స్ అనేవి ఆ బ్యానర్ లో కనిపించేలాగా మీరు ప్రొజెక్ట్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇక స్టెప్ 4 విషయానికి వస్తే వీడియో ఎలా క్రియేట్ చేయాలంటే మెయిన్లీ వాయిస్ ఓవర్ కోసం మీ స్మార్ట్ ఫోన్ ఆర్ మీ దగ్గర మంచి మైక్ ఉంటే మంచి మైక్ యూస్ చేయండి, లేకపోతే అసలు మైక్స్ ఏం యూస్ చేయకుండా డైరెక్ట్ రికార్డర్ ఆన్ చేసి మీరు అక్కడ మాట్లాడుకొని యూస్ చేయొచ్చు. ఎందుకంటే యూట్యూబ్ నుంచి మీకు డబ్బులు వస్తుందో రాదో తెలియదు కాబట్టి మీరు ఫస్టే ఇన్వెస్ట్ చేయడం తప్పు పని. తర్వాత స్క్రిప్ట్ ఏమో ఏఐ చాట్ బాట్స్ చాలానే ఉన్నాయి. డీప్సీక్ అని, చాట్ జీపీటీ అని, అలానే గ్రావిటీ రైట్ అని ఇటువంటి ఏదో చాట్ బాట్ ని యూస్ చేసుకొని మీరు స్క్రిప్ట్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ విషయానికి వస్తే క్యాప్కట్, విఎన్ మరియు వైటీ క్రియేషన్ అని చాలా యాప్సే ఉన్నాయి. ఇక స్టెప్ 5 విషయానికి వస్తే మెయిన్లీ థంబ్నెయిల్ క్రియేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మీ వీడియోని ఓపెన్ చేయాలంటే ఆ థంబ్నెయిల్ అట్రాక్టివ్ గా ఉంటేనే ఎవరన్నా మీ వీడియోని ఓపెన్ చేస్తారు. కాబట్టి ఆ థంబ్నెయిల్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉండాలి. ఈ థంబ్నెయిల్ కోసం క్యాన్వాని యూస్ చేయొచ్చు, లేదంటే మీరు స్టఫ్ అంతా ఒక చోట డౌన్లోడ్ చేసుకొని పిక్సెల్ ల్యాబ్ అని ఒక యాప్ ఉంది, అక్కడ నుంచన్నా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నెంబర్ 6 విషయానికి వస్తే టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ అనేవి ప్రాపర్ గా ఉండాలి. దీనికైతే నా బెస్ట్ సజెషన్ చాట్ జీపీటీ ఏఐ బాట్ వాడండి, మీకు ప్రాపర్ గా అయితే అన్ని అందిస్తూ ఉంటుంది. 7వ పాయింట్ విషయానికి వస్తే కన్సిస్టెన్సీ. వీక్లీ 3 వీడియోస్ అని కంపల్సరీ అప్లోడ్ చేస్తూ ఉండాలి మీకు ఏమైనా సరే. అలా అయితేనే మీరు యూట్యూబ్లో సక్సెస్ కావడానికి చాలా ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. నెంబర్ 8 విషయానికి వస్తే మీరు ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలి. మీరు ఎప్పుడైనా సరే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు ఏదో వీడియోలో చెప్తున్నట్లు ఫీల్ కాకుండా మీరు ఏదో ఒక 10 మంది 20 మంది ఆడియన్స్ కు చెబుతున్నారు, వాళ్ళంతా నీ ఫ్యామిలీ అన్నట్టు నువ్వు ఎలా అయితే ఇంటరాక్ట్ అవుతావో అలా ఇంటరాక్ట్ అయినట్లయితే డెఫినెట్లీ మీరు ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయవచ్చు. అలానే మీ ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు, ఇతడు మా ఫ్యామిలీ అన్నట్లు. ఇంకా ఈ 8 స్టెప్స్ ఫాలో అయితే ప్రాపర్ గా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సక్సెస్ఫుల్ గా రన్ చేయవచ్చు. అలానే అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిస్టేక్స్ అయితే అసలే చేయకూడదు. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ అనేవి రారు. మీరు యూట్యూబ్లలో ఎలా సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేయాలి అనే ఒక టాపిక్ పైన మీరు ఎప్పుడైతే ఈ టాపిక్ పైన యూట్యూబ్ లో రీసెర్చ్ చేస్తారో అక్కడ యూట్యూబర్స్ చాలా మంది ఏమని చెప్తారంటే కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ చూపించి అందులో జాయిన్ అయ్యి సబ్స్క్రైబర్స్ ఎక్స్చేంజ్ అని ఒక టాస్క్ లాగా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే మీరు 1 vs 1, 2 vs 2, 3 vs 3 అని ఉంటుంది. దీని మీనింగ్ ఏమిటంటే వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ని పంపిస్తారు, అలానే మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ డీటెయిల్స్ అన్ని పంపిస్తారు. 1 vs 1 అంటే వాళ్ళ ఛానల్ ని నువ్వు ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయాలి ఒక మెయిల్ తో, అలానే వాళ్ళు కూడా నీ ఛానల్ ని ఒక మెయిల్ తో సబ్స్క్రైబ్ చేసి ఇటువంటి పనులు అయితే అసలే చేయకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే రీచ్ అనేది రాదు, ఎందుకంటే వాళ్ళు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తారు. యూట్యూబ్ ఎలా గ్రో అవుతుందంటే ఆ సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే రిటర్న్ వచ్చి మళ్ళీ చూస్తూ ఉంటారో అప్పుడే మీ ఛానల్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఓన్లీ సబ్స్క్రైబర్స్ వల్ల అంటే గ్రో అయితే అసలే కాదు. ఈవెన్ మీరు కొన్ని ఛానల్స్ ని రీసెర్చ్ చేస్తే వాళ్ళకు లక్షల సబ్స్క్రైబర్లు ఉంటారు కానీ వ్యూస్ అయితే పెద్దగా రావు, ఎందుకు అది లాభమే లేదు. ఈవెన్ మీకు డబ్బులు వచ్చేది కూడా సబ్స్క్రైబర్స్ వల్ల రాదు, ఓన్లీ వచ్చిన వ్యూవర్షిప్స్ వల్లనే డబ్బులు అనేది కౌంట్ అవుతూ ఉంటుంది. అలానే రెగ్యులర్ గా వీడియోలు అప్లోడ్ చేయకపోవడం కూడా ఒక పెద్ద క్రైమ్ లాంటిది. ఇంకోటి ఏమిటంటే చాలా మంది ఇనిషియల్ క్రియేటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియక వేరే వాళ్ళ యొక్క కంటెంట్ ని యూస్ చేస్తూ ఉంటారు. అది యూస్ చేసినట్లయితే కాపీరైట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. అది ఒకవేళ 3 కాపీరైట్లు పడినట్లయితే మీ ఛానల్ బ్యాన్ అయిపోతుంది, మీరు ఆ ఛానల్లో ఏమీ కానీ చేయలేరు.
చేశారు. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందని నమ్ముతున్నా. 2025లో కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయవచ్చు. మీరు కన్సిస్టెన్సీ మరియు పేషెన్స్ ని చూపించినట్లయితే డబ్బులు ఈజీగా సంపాదించగలరు. ఈ రోజు మీరు ఏ నీష్ తో ఛానల్ ని స్టార్ట్ చేయాలని భావిస్తున్నారో కింద కామెంట్ లో తెలియచేయండి. కానీ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. కానీ ఈ వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోలు ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. కానీ మీ సపోర్ట్ తోనే మేము ఇంకొన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ పొందుతాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.